For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ శ్రావ్స్. ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ ఆనంద్ తిరుపతి, ఎండి, జనరల్ ఫిజిషియన్, డయాబెటాలజీ అండ్ పెయిన్ మేనేజ్మెంట్. మరి సార్తో మాట్లాడి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్, ఎలా ఉన్నారు సార్? యా, ఐమ్ ఫైన్. సార్, ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్ డయాబెటీస్. అసలు డయాబెటీస్ అంటే ఏంటి, అసలు రావడానికి గల కారణాలు ఏంటి సార్? మెయిన్ గా డయాబెటిస్ మెల్లిటస్, ఇట్స్ డయాబెటిస్ మెల్లిటస్. డయాబెటిస్ మెల్లిటస్ అంటే షుగర్ బాడీలో ఉన్నటువంటి చక్కెర శాతం పెరిగినప్పుడు వచ్చే డిసీజ్ డయాబెటిస్ మెల్లిటస్. కామన్ గా డయాబెటిస్ ఎందుకు వస్తుంది, ఎవరిలో వస్తుంది అనేది తెలుసుకోవాల్సి ఉంటుంది. మన ఇండియాలో ఎప్పటి నుంచో మనం ఇదే ఫుడ్ తినుకుంటూ ఇదే వర్క్స్ చేసుకుంటూ ఉంటున్నాం, ఎవరికి ఏం రాలేదు. ఇప్పుడు ఎందుకు రీసెంట్గా వస్తున్నాయి అనేది మెయిన్ కాన్సెప్ట్. మెయిన్గా రావడానికి మెయిన్గా డయాబెటీస్లో 2 టైప్స్, డయాబెటిక్ టైప్ 1 అండ్ టైప్ 2 ఉంటుంది. టైప్ 1 అంటే ఏంటంటే మన బాడీ ఒక ఇన్సులిన్ని ప్రొడ్యూస్ చేస్తుంది కామన్గా. ఆ ఇన్సులిన్ ఏం చేస్తుంటే మనం ఎంత ఫుడ్ తిన్నా అది రెగ్యులేట్ చేస్తుంది కామన్గా అందరికీ. కాకపోతే కొంతమందికి ఏంటంటే ఆ ఇన్సులిన్ ప్రొడక్షన్ అనేది జరగదు. సో ఎప్పుడైతే వాడికి ఇన్సులిన్ ప్రొడక్షన్ జరగదు అంటే వాడికి బై బర్త్ రావచ్చు, జెనెటికల్ రావచ్చు, హెరిడిటరీ రావచ్చు, అలా ఇన్సులిన్ ప్రొడక్షన్ జరగకుండా ఉంటే అది టైప్ 1 డయాబెటీస్. అంటే వాడి బాడీలో అసలు ఇన్సులినే లేదు. సో వాడికి కంపల్సరీ మనం ఇన్సులినే ఇవ్వాల్సి వస్తుంది. అది టైప్ 1 డయాబెటీస్. టైప్ 2 డయాబెటీస్ అంటే ఏంటంటే వాడికి ఇన్సులిన్ బాగానే ఉంటుంది, కాకపోతే ఆ ఇన్సులిన్ అనేది రెసిస్టెన్స్ వస్తుంది. వాడి బాడీలో పనిచేసే రెసిస్టెడ్ ఇన్సులిన్ వాడి బాడీకే పనిచేయదు. అలాంటప్పుడు ఏమైందంటే వాడి బాడీలో షుగర్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. అందువల్ల వాడికి డయాబెటీస్ వస్తుంది. షుగర్ లెవెల్స్ ఎప్పుడైతే కంట్రోల్ అవుతూ ఉంటుంది మన బాడీలో రెగ్యులర్గా ఫిజియోలాజికల్గా, ఎప్పుడైతే ఆ మెకానిజం డ్యామేజ్ అవుతుందో అప్పుడు మనం డయాబెటీస్ అంటాం. సో ఇందులో 2 టైప్స్, ఒకటేమో ఇన్సులిన్ లేకపోవడం వల్ల వస్తుంది, ఇంకోలేమో ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల వస్తుంది. మనకు మోస్ట్ కామన్ వచ్చేది ఏంటంటే టైప్ 2 డయాబెటీస్. ఎందుకంటే అది అడల్ట్స్లో వస్తూ ఉంటుంది. 30 years ప్లస్ 40 years ప్లస్ వాళ్ళలో టైప్ 2 డయాబెటీస్ మోస్ట్ కామన్గా వస్తుంది. టైప్ 1 డయాబెటీస్ అంటే ఏంటంటే 10 years 11 years పిల్లల నుంచి స్టార్ట్ అయ్యి 20 years 30 years వాళ్ళకి వస్తూ ఉంటుంది అన్నట్టు. అంటే వాళ్ళ బాడీలో ప్యాంక్రియాస్ అనే ఒక గ్లాండ్ ఉంటుంది, ప్యాంక్రియాస్ నుంచి ఇన్సులిన్ వస్తుంది. ఎప్పుడైతే ప్యాంక్రియాస్ అనేది కరెక్ట్గా డెవలప్మెంట్ కాకపోయినా, దానికి ఏమైనా డ్యామేజ్ అయినా దాని నుంచి ఇన్సులిన్ ప్రొడక్షన్ కాదు, అది టైప్ 1 డయాబెటీస్. ఓకే సార్, మరి మనకి డయాబెటీస్ వచ్చినట్టు ఏమైనా సైన్స్ అండ్ సిమ్టమ్స్ కనిపిస్తాయా సార్? ఎస్, డయాబెటీస్ వచ్చినప్పుడు మనకి మెయిన్గా కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి. మనకు ప్రతి పర్సన్స్లో డయాబెటీస్ వచ్చే ముందు సిమ్టమ్స్ ఉంటాయి. దాన్నే మనం ప్రీ డయాబెటిక్ స్టేజ్ అంటారు. ప్రీ డయాబెటిక్ స్టేజ్లో ఏమైందంటే అతను కొంచెం వెయిట్ గెయిన్ అవ్వడము, లేకుంటే వెయిట్ లాస్ అవ్వడము, అతనికి ఎక్కువ ఆకలి వేయడము, అతనికి ఎక్కువ దాహం వేయడం, అతనికి ఎక్కువ యూరిన్కి వెళ్ళడం, ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అది కాకుండా ఆయనకు ఒక్కొక్కసారి కాళ్ళు తిమ్మిరు రావడము, కాళ్ళు మంటలు రావడము, లేకుంటే తొందరగా యూరిన్ ఇన్ఫెక్షన్స్ రావడము, లేకుంటే హెడేక్ రావడం, లేకుంటే ఫీవర్స్ రావడం, ఇట్లాంటి అన్ని సిమ్టమ్స్. ఇట్లాంటివన్నీ జరిగినప్పుడు ఒకసారి మీరు డాక్టర్ని కన్సల్ట్ అయ్యి షుగర్ సంబంధించిన టెస్ట్ చేయించుకుంటే, ఒకవేళ కనుక మీరు ప్రీ డయాబెటిక్ స్టేజ్లో ఉన్నారనుకుంటే మనం మళ్ళీ డైట్తో లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్తో దాన్ని రివర్స్ చేయవచ్చు. సార్, మరి డయాబెటిక్ వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది సార్? ఇప్పుడు డయాబెటిక్లో ట్రీట్మెంట్ గురించి వెళ్తే మనకి టైప్ 1 డయాబెటిక్కి సపరేట్, టైప్ 2 డయాబెటిక్ సపరేట్ ఉంటుంది. టైప్ 1 డయాబెటీస్లో అసలు అతని బాడీలో ఇన్సులినే లేదు కాబట్టి, ఇన్సులిన్ ప్రొడక్షనే లేదు కాబట్టి మనం బయట నుంచి ఇన్సులిన్ ఇవ్వాల్సి ఉంటుంది, ఎక్స్టర్నల్ సోర్స్. టైప్ 2 డయాబెటీస్లో ఏంటంటే ఇన్ దేర్ బాడీ హీఈస్ హ్యావింగ్ ద ఇన్సులిన్. సో మనం ఏం చేస్తామంటే మెడిసిన్స్ ఇచ్చి రెసిస్టెన్స్ తగ్గించడానికి ట్రై చేస్తాం. ఆ మెడిసిన్స్లో కూడా ఏంటంటే మెట్ఫార్మిన్ ట్యాబ్లెట్స్ అని, గ్లిమిప్రైడ్ ట్యాబ్లెట్స్ అని, అట్లా కొన్ని ట్యాబ్లెట్స్ ఉంటాయి. ఈ ట్యాబ్లెట్స్తో మనం టైప్ 2 డయాబెటీస్ వాళ్ళకి ట్రీట్ చేస్తాం. సార్, నాకు ఒక డౌట్, ఎవరైతే ఎక్కువ స్వీట్ తింటారో వాళ్ళకి షుగర్ వస్తుంది అంటారు కదా, నిజమేనా సార్? అది అన్ని ప్లేసెస్లో అన్ని సార్లు కాదు, కాకపోతే మనకి ఎప్పుడైతే షుగర్ ఎక్కువ తీసుకుంటామో అప్పుడు డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ 50% ఇంక్రీజ్ అవుతాయి. సో మన బాడీలో ఇన్సులిన్ ఉన్నంత వరకు మన బాడీ ఎప్పుడైతే దానికి అడాప్ట్ అవుతుందో అప్పటి వరకు బాగానే ఉంటుంది. ఎప్పుడైతే మనం షుగర్ లెవెల్స్ ఎక్కువ తీసుకుంటాం అనుకోండి, అప్పుడు మన బాడీలో ఉన్న ఇన్సులిన్ కూడా సరిగ్గా పనిచేయట్లేదు అన్నప్పుడు మనకు టైప్ 2 డయాబెటీస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అందువల్ల ఓవర్గా స్వీట్స్ తినే వాళ్ళకి కూడా షుగర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సార్, మరి డయాబెటిక్ ఉన్న వాళ్ళు ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి సార్? డయాబెటీస్ ఉన్న వాళ్ళలో షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళలో ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. సో ఎప్పుడైతే వాళ్ళలో ఇమ్యూనిటీ తగ్గుద్దో వాళ్ళు దే ఆర్ ప్రోన్ ఫర్ మోర్ ఇన్ఫెక్షన్స్, అంటే ఎక్కువ ఇన్ఫెక్షన్స్, ఎక్కువ ఫీవర్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అందువల్ల ఎప్పుడైతే వాళ్ళు షుగర్ లెవెల్స్ ఎప్పుడు కూడా నార్మల్ రెగ్యులర్ రేంజెస్లో పెట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉండాలి. సో ఒకటి డైట్ కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి.
ఇంకొకటి షుగర్ మెడికేషన్స్ రెగ్యులర్గా ఆన్ టైం వేసుకుంటూ ఉండాలి, అప్పుడు తగ్గుతుంది. అది కాకుండా వీరు మళ్ళీ బయటికి వెళ్ళినప్పుడు, బయట ఫుడ్స్ తినేటప్పుడు, ఏదైనా చల్లని ప్రదేశానికి వెళ్ళినప్పుడు అట్లాంటి టైంలో వీళ్ళు చాలా కేర్ఫుల్గా ఉండాలి. లేకుంటే వీళ్ళకి తొందరగా ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సార్ డయాబెటిక్ పేషెంట్స్ ఎలాంటి డైట్ తీసుకోవాలి సార్? యాక్చువల్లీ మనకి డైట్లో మనం తీసుకునే ఫుడ్లో కంపల్సరీగా ప్రోటీన్స్, ఫ్యాట్, విటమిన్స్, మినరల్స్, ఫైబర్ ఇవి మెయిన్గా ఉండాల్సి వస్తుంది. ప్రోటీన్స్ కామన్గా మన బాడీకి ఏం చేస్తాయంటే మన బాడీ బిల్డింగ్, మన మజిల్ గ్రోత్ అవ్వడానికి ప్రోటీన్స్ యూజ్ అవుతాయి. అలాగే ఫైబర్స్ ఏం చేస్తాయంటే మన బాడీలో బ్లడ్ రెగ్యులేషన్, బ్లడ్ షుగర్ రెగ్యులేషన్ చేయడానికి ఫైబర్స్ పనిచేస్తాయి. అండ్ ఇంకోటి ఏంటి, విటమిన్స్, మినరల్స్ ఇవి మన బాడీలో ఉన్న ఫంక్షన్స్ రెగ్యులరైజ్ చేస్తాయి, మన బాడీ చేసే ఫంక్షన్స్ అన్ని రెగ్యులరైజ్ చేస్తాయి. అండ్ ఇంకోటి కార్బోహైడ్రేట్స్, ఇవి డైరెక్ట్ షుగర్గా మారుతూ ఉంటాయి. సో మనం తీసుకునే ఫుడ్లో గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది ఉంటుంది. ఈ గ్లైసెమిక్ ఇండెక్స్ ఏంటంటే మనం తిన్న ఫుడ్ ఏదైతే ఎంత ఫాస్ట్గా షుగర్గా మారుతుంది అనే దాన్ని బట్టి గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. కొన్ని ఫుడ్స్లో గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అలాంటి ఫుడ్స్ తీసుకున్న వెంటనే వాళ్ళకి షుగర్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. అట్లాంటివి ఏంటంటే మామూలు షుగర్, రైస్, బెల్లము ఇట్లాంటివి. అండ్ ఇది కాకుండా సాఫ్ట్ డ్రింక్స్, కూల్ డ్రింక్స్ తాగడం కానీ, ఇంకా కాకుండా బయట మనకు ఓఆర్ఎస్ లాంటివి దొరుకుతాయి, అట్లాంటివి తీసుకున్నప్పుడు ఏమైందంటే షుగర్ లెవెల్స్ చాలా తొందరగా పెరిగిపోతూ ఉంటాయి. ఇంకా లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. లో గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే ఏంటి, మనకి పప్పు దినుసులు, పప్పులు, లేకుంటే మనకు లెగ్యూమ్స్, మిల్లెట్స్ ఇట్లాంటివి తీసుకున్నప్పుడు షుగర్ లెవెల్స్ అంత పెరగవు, తక్కువగా ఉంటాయి. అందువల్ల మనం తీసుకునే షుగర్ పేషెంట్స్కి మనం కామన్గా ఏం చేస్తామంటే హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ప్రోడక్ట్స్, ఫుడ్ ప్రోడక్ట్స్ అన్నిటినీ కూడా మనం అవాయిడ్ చేయమని చెప్తాం. సో లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ప్రొడక్ట్స్ని మనం ఎంకరేజ్ చేస్తూ ఉండాలి వాళ్ళకి. సో ఇప్పుడు హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ప్రొడక్ట్స్ అంటే ఏంటంటే షుగర్ కంటెంట్స్, మెయిన్గా కార్బోహైడ్రేట్స్ ఉండేటువంటి వైట్ రైస్ అయినా కానీ, లేకుంటే షుగర్కి సంబంధించినవి కానీ, కూల్ డ్రింక్స్ కానీ, సాఫ్ట్ డ్రింక్స్ కానీ ఇట్లాంటివన్నీ కూడా మనం అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. సో అట్లాంటి వాళ్ళకి డైట్ ఎలా తీసుకోవాలంటే వాళ్ళకి కంపల్సరీగా 3 మీల్స్ ఒక స్నాక్. ఎప్పుడైతే షుగర్ పేషెంట్స్ ఉంటారో వాళ్ళు డేలో 3 టైమ్స్ ఫుడ్ తీసుకోవాల్సి ఉంటుంది, ఒకసారి స్నాక్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆ ఫుడ్లో కూడా ఏం తీసుకోవాలంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఇట్లాగా పెట్టుకొని ఒకటి స్నాక్గా పెట్టుకోవాల్సి ఉంటుంది. అంటే దే కెన్ ఈట్ ఫర్ 4 టైమ్స్ ఎ డే, 4 సార్లు తినాల్సి ఉంటుంది వాళ్ళు. చాలామంది అనుకుంటారు డయాబెటిక్ పేషెంట్స్ సరిగా తినద్దు, ఫుడ్ తక్కువ తినాలి, 2 సార్లు తినాలి, ఒకసారే తినాలి అనుకుంటారు. కానీ అలా ఏం కాదు. దే కెన్ ఈట్ 4 టైమ్స్ విత్ క్యాలరీ అండ్ విత్ లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్ తీసుకుంటే నో ప్రాబ్లం. మార్నింగ్ తినేప్పుడు కూడా వాళ్ళు తినే బ్రేక్ఫాస్ట్లో కూడా ఇడ్లీ తీసుకుంటారు కామన్గా. ఇడ్లీలో కూడా వైట్ రైసే ఉంటుంది. సో అట్లాంటివి కాకుండా లెగ్యూమ్స్ తీసుకోవాల్సి ఉంటుంది, మిల్లెట్స్ తీసుకోవాల్సి ఉంటుంది, లేకుంటే స్ప్రౌట్స్ తీసుకోవాల్సి ఉంటుంది, అట్లాంటివి ట్రై చేయాల్సి ఉంటుంది. మధ్యాహ్నం మీల్లో కొంచెం రైస్, ఎక్కువ కర్రీస్, విటమిన్స్, మన వెజిటేబుల్స్ ఎక్కువగా ఉండేలా చూసుకోవాల్సి ఉంటుంది కర్రీ. నైట్లో కూడా నైట్ ఎనీ వీట్ ఫ్లోర్తో చేసింది కానీ, లేకుంటే మిల్లెట్స్తో చేసింది కానీ, చపాతీస్ కానీ, లేకుంటే గోధుమతో చేసినవి కానీ, రాగితో చేసినవి కానీ తీసుకుంటే బెటర్. స్నాక్లో ఏదో ఒక ఫ్రూట్ కానీ, ఏదో ఒక వెజిటేబుల్స్ కానీ తీసుకుంటే బెటర్. సార్ ఇప్పటి వరకు డయాబెటిక్ ఉన్న వాళ్ళకి చెప్పాం కదా, డయాబెటిక్ రాకుండా మనం ఏమైనా జాగ్రత్తలు తీసుకోవచ్చా సార్? డయాబెటిక్ రాకుండా కూడా మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఇప్పుడు డయాబెటిక్ రావడానికి ఇప్పుడున్న సీజన్లో, ఇప్పుడున్న టైంలో కామన్గా ఏంటంటే లైఫ్ స్టైల్ చేంజెస్ అండ్ స్ట్రెస్ ఇండ్యూస్డ్ జాబ్ స్ట్రెస్ ఉండడం, లేకుంటే లైఫ్ స్టైల్ చేంజెస్ అవ్వడము, లేకుంటే వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ అవ్వడము, వాళ్ళు ఎప్పుడు చూసినా జంక్ ఫుడ్స్ తింటూ ఉండడము, ఇట్లాంటి వాటన్నిటి వల్ల వాళ్ళకి డయాబెటీస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇప్పటి నుంచే మనము అట్లాంటివన్నీ అవాయిడ్ చేసుకోవాలి. బయట ఫుడ్ తినడము, జంక్ ఫుడ్స్ తినడము, హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండే ఫుడ్స్ తినడం, లైక్ కూల్ డ్రింక్స్ తాగుతూ ఉంటారు, సాఫ్ట్ డ్రింక్స్ తాగుతూ ఉంటారు, అట్లాంటివన్నీ అవాయిడ్ చేస్తుంటే డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ చాలా తగ్గుతుంది. అండ్ అది కాకుండా మనము ఫుడ్ రెగ్యులరైజ్ చేసుకోవాలి, వర్క్ స్ట్రెస్ని తగ్గించుకుంటూ ఉండాలి, లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవాలి, రోజు కొంత దూరం వాకింగ్ చేయడము, లేకుంటే మోడరేట్ ఎక్సర్సైజ్ చేయడం, ఇట్లాంటివి చేసినప్పుడు మనకి షుగర్ వచ్చే ఛాన్సెస్ చాలా తగ్గుతాయి.